ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. శోభిత ధూళిపాలను వివాహం చేసుకున్న తర్వాత నాగ చైతన్యకు అంతా కలిసొస్తోంది. నాగ చైతన్య లేటెస్ట్ సినిమా తండేల్ సూపర్ డూపర్ హిట్ అయింది. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన తండేల్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. నాగ చైతన్య సినీ కెరీర్ లో ఇది పెద్ద హిట్. తండేల్ సినిమా 100 కోట్లకు పైగా వసూలు చేసి కొత్త రికార్డు సృష్టించింది. నాగ చైతన్య విజయానికి శోభిత ధూళిపాల కారణమని నాగార్జున అన్నారు. శోభిత అడుగు పెట్టిన వేళ అన్ని శుభాలే అన్నారు. నాగ చైతన్య జీవితంలోకి శోభిత వచ్చాక అక్కినేని ఫ్యామిలీతో పాటు చైతు సంతోషంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో శోభిత తన భర్తలో దాగి ఉన్న ప్రతిభను బయటపెట్టింది. తన ఇన్స్టా స్టోరీలో నాగ చైతన్య డీజేగా ఉన్న ఫోటోను షేర్ చేసింది. నాగ చైతన్య స్వెటర్ ధరించి, మెడలో హెడ్ ఫోన్స్ ధరించి డీజేగా పాటలు ప్లే చేశాడు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. నాగ చైతన్య డీజే మ్యూజిక్ ప్లే చేస్తూ సూపర్ కూల్ అంటూ ఫోటోపై అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. సమంతతో విడాకుల తర్వాత శోభితను వివాహం చేసుకున్నారు నాగ చైతన్య. ఈ రెండో పెళ్లి వ్యవహారంపై ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఇటీవల మరోసారి ఈ అంశంపై స్పందించారు చైతు. రా టాక్స్ విత్ వీకే పాడ్కాస్ట్ లో నాగ చైతన్య మాట్లాడుతూ సమంతతో విడాకుల విషయానికి శోభితను అనవసరంగా లాగారని, ఈ విషయంలో ఆమెది ఎటువంటి తప్పు లేదని స్పష్టం చేశారు. శోభితను అనవసరంగా విమర్శించడం తగదు. ఆమె నా జీవితంలో అందమైన రూపంగా ప్రవేశించింది. మొదట సోషల్ మీడియాలో చాట్ చేసుకుని తర్వాత క్యాజువల్ గా కలిసాం. అలా స్నేహితులమయ్యాం. ఆ స్నేహమే మెల్లగా సంబంధంగా మారింది. నా గతంతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదు. ఎవరైనా ఆమె గురించి తప్పుగా మాట్లాడితే బాధ కలుగుతుందన్నారు. సమంతతో విడాకుల సమయంలో తనను విమర్శించినప్పటికీ శోభిత ఎంతో సహనం, పరిపక్వతతో వ్యవహరించిందని నాగ చైతన్య అభిప్రాయపడ్డారు. నేను ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. అందుకే ఏదైనా సంబంధానికి ముగింపు పలకడానికి చాలా సీరియస్ గా తీసుకుంటానన్నారు. కాగా విడాకుల తర్వాత అటు సమంత, ఇటు నాగ చైతన్య తమ కెరీర్ పై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే రీసెంట్ గా నాగ చైతన్య తండేల్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. శోభితతో పెళ్లి కాగానే భారీ హిట్ కొట్టేశారు.